అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. సోదర సోదరి మన్లారా, ఈరోజు నేను చెప్పబోతున్న టాపిక్ వచ్చేసి మిమ్మల్ని బాధించే గతం మీకుందా? అయితే మీరు ఏం చేయాలి అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియో ఫుల్గా చూడండి. మనలో చాలామందికి ఒక అలవాటు ఉంటుంది. గడిచిపోయిన కాలాన్ని, జరిగిన తప్పులను లేదా మనల్ని ఎవరో అన్న మాటలను పదే పదే తలుచుకుంటూ ఈ రోజును కూడా నాశనం చేసుకుంటూ ఉంటాం. నేను ఎందుకు అలా చేశాను, లేదా నాకే ఎందుకు ఇలా జరిగింది అని గతం అనే చీకటి గదిలో బందీ అయిపోతాం. కానీ సోదరీమణులారా, గతం ఒక పాఠం కావాలి తప్ప అది ఒక జైలు కాకూడదు. మీ గతం ఎంత ఘోరంగా ఉన్నా సరే, మీరు ఎన్ని తప్పులు చేసినా సరే, ఒక్కటి గుర్తుంచుకోండి. అల్లా పేరు ఏంటి? అల్ గఫూర్ అంటే అత్యంత క్షమాశీలి. ఖురాన్లో అల్లా ఇలా అంటున్నాడు, ఓ నా దాసులారా, మీపై మీరు అన్యాయం చేసుకున్నప్పటికీ అల్లాహు కరుణ పట్ల నిరాశ చెందకండి. నిశ్చయంగా అల్లాహు అన్ని పాపాలను క్షమిస్తాడు. అల్లా క్షమిస్తాడు కదా అని పాపాలు చేయకండి. వీలైనంత వరకు మనం పుణ్యాలు చేస్తూనే ఉండాలి. ఒక్కసారి ఆలోచించండి. సముద్రపు నురుగంత పాపాలు ఉన్నా సరే ఒక్కసారి మనస్ఫూర్తిగా యా అల్లా నన్ను క్షమించు అని అడిగితే ఆయన మన గతాన్ని తుడిచివేస్తాడు. అల్లాహు మన గతాన్ని క్షమించినప్పుడు మనల్ని మనం క్షమించుకోవడానికి మనకెంత పట్టింపు ఉండాలి. కేవలం పాపాలే కాదు అండి, గతంలో మనకు ఎదురైన చేదు అనుభవాలు, విఫలమైన బంధాలు కూడా మనల్ని వేధిస్తూ ఉంటాయి. కానీ గుర్తుంచుకోండి, నిన్నటి రోజున మనం మార్చలేము, కానీ రేపటి రోజు అనేది మీ చేతుల్లోనే ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక మాట చెప్పారు, విశ్వాసి పరిస్థితి వింతగా ఉంటుంది. అతనికి ఏదైనా మేలు జరిగితే కృతజ్ఞత తెలుపుతాడు, కష్టం వస్తే ఓపిక పడతాడు. రెండు పరిస్థితుల్లోనూ అతనికి మేలే జరుగుతుంది. అల్హమ్దులిల్లా. మీరు మీ గతంలో జరిగిన ప్రతి విషాదం వెనుక అల్లాహు యొక్క ప్లాన్ ఉంటుంది. ఆ రోజు ఆ కష్టం రాబట్టే ఈరోజు మీరు ఇంత ధైర్యంగా నిలబడగలిగారు. కాబట్టి మీరు గతాన్ని తలుచుకుంటూ కూర్చుంటే మీ కళ్ళకు వచ్చేది కన్నీరు మాత్రమే. అదే అల్లాహు వైపు చూస్తే మీకు కనిపించేది ఒక కొత్త వెలుగు. గతాన్ని అల్లాహకు వదిలేయండి. భవిష్యత్తును ఆయనపై నమ్మకంతో మొదలు పెట్టండి. మీ మనసులో ఏదైనా బాధ ఉంటే మీరు నా యొక్క కింద కామెంట్స్లో షేర్ చేయండి. మనందరం కలిసి ఒకరి కోసం ఒకరం దువా చేసుకుందాము. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. జజకల్లాహు ఖైర్. అందరూ ఆరోగ్యంగా ఉండాలని దువా చేయండి.